నువ్వు కూడా పాడు. వీడియో తీనా? తీది. ఏ జాగ్రత్త జాగ్రత్త. నాన్న ఏదో ఫోన్ వస్తోంది. లేవు. హలో. ఏ ఫోన్ మాట్లాడుకో. చెప్పండి సార్. ఒక నిమిషం సార్. హలో 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 వినపడుతుందా సార్? సిగ్నల్ లేదనుకుంటా, బయటకు వెళ్ళి మాట్లాడాల్సి వస్తాను. హలో వినపడుతుందా సార్? బిజీ ఏం కాదు సార్, ఫ్యామిలీతో చిన్న అవుటింగ్. చెప్పండి సార్. ఏం పాట కావాలి? మళ్ళీ చెప్పు. మంచి పాట. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎలా అని చెప్తే దాని తగినట్టు మనం అన్నిటిని ఫైనలైజ్ చేసుకోవచ్చు సార్. అమ్మా ఈ సాంగ్ వద్దు, ఇది బాగుండదు. ఎంజాయ్. మీరు ఆల్రెడీ ప్లాన్ని చూస్తుంటారు అనుకుంటాను సార్, సో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను సార్. అవును సార్, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని మనమే చేస్తున్నాం సార్. లేదు సార్, నేను వచ్చేస్తాను సార్. అవును సార్, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని మనమే. పూనెకొండ ఏరి కులం కూడా సందమాడి ఎంజాయ్ ఎంజామి వాంగో వాంగో నువ్వు కూర్చోరా. అమ్మాయి హరి! అమ్మా! హరి! ఎవరమ్మా అది? హరి! అమ్మా ఎవరమ్మా? హరి! అమ్మా! ఏ హరి! హరి! హరి రా! హరి! హరి! అమ్మా! హరి! హరి! ఏ హరి ఎవరు? హరి! అమ్మా! సాయి, అమ్మా నేను ఇక్కడే ఉన్నాను.
రమా 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 ఏమైంది నీకు? అదంతా ఏం లేదు, ఎవరు లేదు. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, చెప్తాను. ఏం లేదు నేను ఉన్నాను కదా, నేను వచ్చేసాను కదా. ఏం లేదు, రిలాక్స్ అవ్వు. రిలాక్స్ రిలాక్స్. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? లే, పైకి లే. ఇలా కూర్చో, కూర్చో. ఏమైందిరా? ఏమైంది నీకు? అలా ఏం లేదు, అలాంటిది ఏది లేదమ్మా. అక్కడ ఎవరు లేరు. నువ్వు ముందు అదే నేను ఉన్నాను కదా. అదంతా ఏం లేదు రమ్మా, నేను నీతో ఉన్నాను కదా. ఇలా చూడు చూడు. మన ముగ్గురం కార్లో వెళ్తుంటే అప్పుడు నీకు కాల్ వచ్చింది. నువ్వు కార్లోంచి దిగ్గానే సరే సరే ఎవరో మాస్క్తో వచ్చి నిన్ను కొట్టారు, చాలా గట్టిగా. సరే, నాకేం కాలేదుగా, నాకేం అవ్వదు. సరేనా? నీకేం కాదు, నేను నీతో ఉన్నాను. సరేనా? రిలాక్స్ అవ్వు. హరి 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 నథింగ్ టు వరీ, సరేనా? బాగా రెస్ట్ తీసుకొని షీ షుడ్ బి ఓకే. ఒక 2 పిల్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ జస్ట్ గివ్ మీ కాల్ ఎనీ టైం. ఎక్కువ ఆలోచించుకో, రమ్మని చూసుకో. వెళ్ళొస్తాను. ఏం లేదు, నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. రమా, హలో. అల్లుడు గారు మీరా? అవును, రమా ఏది? చెప్పండి అత్తయ్య. ఫోనే తీయడం లేదు, ఎంతసేపటి నుంచి చేస్తున్నాను. తను ఏమైంది? అలాగేం లేదు, టైర్డ్గా ఉందని పడుకోంది అంతే. ఏ టైర్డ్గా ఉందా? ఒంట్లో ఏమైనా బాగోలేదా? లేదత్తయ్య, ఒక చెడ్డ కళ కన్నట్టుంది, అందుకే భయపడిపోయి ఉంది. కళ? ఏమంటున్నారు అల్లుడు గారు? కళ ఏమొచ్చింది? మేము ఇద్దరం కారులో వెళ్తున్నప్పుడు ముసుగేసుకున్న ఎవడో ఒకడు నన్ను చంపేసి భగవంతుడా. రమాని చంపడానికి ట్రై చేసినట్టుగా. అయ్యో. అదేం లేదత్తయ్య, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అల్లుడు గారు, 10-15 ఏళ్ల క్రితం మా ఊర్లో ఇలాంటి సంఘటనే జరిగింది. అదేమిటి అల్లుడు గారు, ఉన్నట్టుండి తనకెందుకు ఇలాంటి కళ వచ్చింది? మీరు ఆ విధంగా ఆలోచించకండి, నాకు కాస్త భయంగా రెస్ట్ తీసుకుంటే ఉందయ్యా. సరిపోతుంది. నేను పక్క నుండి చూసుకుంటాను. సరే అల్లుడు గారు. సాయేడి సాయి ఏం చేస్తున్నాడు? వాడు బయట ఆడుకుంటున్నాడు. సరే అల్లుడు గారు, తన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే అత్తయ్య. Dishum, dum dum dum, zum, dishum dishum dishum. రమా, Zum, rum 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 rum, rum. రమా, హరి, ఏమైంది? Dishum. లేదు, ఏం కాలేదు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి త్వరగా వస్తాను. ఆఫీస్కా?
ఇప్పుడు ఏమైంది? నీకేం కాలేదు. ఒక చిన్న మీటింగ్ అయిపోగానే వెంటనే వచ్చేస్తాను, సరేనా? ఆర్ యు ఓకే? ఏంటి సార్, స్కూల్కి వెళ్ళదా? నాన్న నిన్నే చెప్పాను కదా నాన్న, మర్చిపోయారా? ఈరోజు స్పోర్ట్స్ డే. స్పోర్ట్స్ డే అంటే స్కూల్ గ్రౌండ్లో ఉండాలి. ఇక్కడేం చేస్తున్నావు? నాన్న అదంతా బోర్ నాన్న. సరే ఓకే రమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను. రే, అమ్మని చూసుకో, సరేనా? సరే నాన్న, బాయ్. చెప్పరా. ఎక్కడున్నావు? క్లయింట్ వచ్చే టైం అయిందిరా. వస్తున్నా, ఆన్ ద వేలో ఉన్నా. త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. అలాగే, జాగ్రత్తగా రా. వస్తాలే, బాయ్. ఏం జరుగుతుందండి? లిటరల్గా చనిపోవాలనిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇల్లు కూడా మార్చేశాం, కానీ సమస్య మాత్రం తీరట్లేదు. వీళ్ళిద్దరికీ సమయం, కాలం, రాశి, నక్షత్రం ఇవన్నీ చూసే పెళ్లి చేశారా? లేదు స్వామి, వాళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మ్మ్. ఈ రెండు జాతకాలు ఒకదానికొకటి పక్కనే ఉండకూడదు. స్వామి, ప్రాణానికన్నా ఎక్కువైనా ఎక్కువ నొప్పి ఇవ్వగలిగే జాతక సమయం ఇది. మీ ఇష్టదేవతని వేడుకోండి. మీ ఇష్టదేవత మాత్రమే వాళ్ళని కాపాడగలదు.
రే హాయ్ మామా. సెల్వ వినిపిస్తుందా? టువర్డ్స్ లెఫ్ట్లో మూవ్ చేయండి. సెల్వ వినిపిస్తుందా? లెఫ్ట్కి మూవ్ చేయమని చెప్పాను. ట్రైన్ రైట్లోకి వెళ్తుంది. సిగ్నల్ దొరకటం లేదు. లెఫ్ట్లోకి తిప్పాలి. సార్ ఏం కాలేదు. మంచినీళ్ళు తీసుకురా. ఎవర్రా క్రేన్ ఆపరేటర్? సార్ ఎవర్రా? ఏం చేస్తున్నారు? ఏం కాలేదు సార్. ఏం కాలేదు కదా మీకు? సార్ సార్ నీళ్ళు తీసుకురా. నీళ్ళు తీసుకురండి. నీళ్ళు తీసుకురండి. చెప్పాను కదా నీకేం కాదు మామా. ఏం కాలేదు. బాగానే ఉన్నావుగా? ఏం కాలేదు లేదా? రే అవును. సార్ గత 10 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు సార్. మీరు ఏది ఆలోచించకండి సార్. మీరు జాగ్రత్తగా వెళ్ళండి సార్. జాగ్రత్త సార్. రే ఇలా జరిగిన వల్ల నీ కోపాన్ని ఎవరికి చూపించకు, సరేనా? ఆల్రెడీ ఆఫీస్లో బోల్డ్ అనే పనులు పెండింగ్లో ఉంది. ఇంట్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడద్దు, ఎస్పెషల్లీ అమ్మతో. వీలైతే ఈవినింగ్ రా, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేద్దాం. నువ్వు జాగ్రత్త. ఓకేరా. హాయ్ నాన్న. హరి, హరి, ఏంటి ఆఫీస్ నుంచి అంత త్వరగా వచ్చేసావు? నేను నీతో చెప్పాను కదరమ్మా, ఒక చిన్న మీటింగ్ ఉందని. మరొకటి, అమ్మ ఫోన్ చేస్తూనే ఉంది. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. నువ్వు మాట్లాడతావా? ఫోన్ ఎక్కడా? తీసుకొస్తాను. మామా, ఇంకా దాన్నే అనుకుంటున్నావా? నాకెంత భయం వేసిందో తెలుసా? మా మామయ్య మదురైలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాను. మేకపోతుని బలిచ్చి పూజ చేస్తే అంతా సరిపోతుందన్నారు. ఏమంటావు? అవునరా, అత్తయ్య కూడా అదే చెప్పారు. ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి ఒక పూజ చేస్తే సరిపోతుందని. మేకపోతు నరుకుతున్నాం రా, నువ్వు వస్తున్నావుగా? రే ఖచ్చితంగా రా, నేను లేకుండా ఎలా? నువ్వెప్పుడు బయలుదేరుతావు? మామా, హేమ వాళ్ళ నాన్న అది ఇది అని డాక్యుమెంటేషన్ వర్క్స్ చెప్తున్నారు. అది కాక సైట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు కదా, అది పూర్తి చేసి వస్తాను. సరే, ఫ్యామిలీతో రావాలి, సరేనా? రే తప్పకుండా వస్తారా? సరే, రమా ఎక్కడా? రమా ఇక్కడ ఇంట్లోనే ఉంది. నువ్వు తన దగ్గరికి వెళ్ళి ఇష్టానికి ఏదో చెప్పేకు, సరేనా? నేను కార్ని సర్వీస్కి ఇచ్చానని చెప్పాను. సరే, బయలుదేరదామా? ఆ శంకర్ రాజన్కి ఏమైందట? బావా, వాడి పేరుకే ప్రెసిడెంట్ అంట. చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ మీరు చెప్పిందే వింటారట. రేయ్, మాట వినాలంటే పెద్ద మనుషులా నడుచుకోవాలి. లాస్ట్ ఎలక్షన్లో మీరు చెప్పారనే అందరూ వాడికి ఓటు వేశారు. ఇన్నాళ్ళు అసలు ఊరు గురించే పట్టించుకొని వాడు కరెక్ట్గా ఎలక్షన్ టైంకి రోడ్డు వేస్తానని సీన్ చేస్తున్నాడు. ఏయ్, వాడు సీన్ చేయని రోడ్డు వేయని, కానీ ఓటు మనమే కదరా వెయ్యాలి. చూసుకున్నాలే, వదిలే. బావా, నా మాట విను బావా.
కోప్పడకరా. ఊరికే వాడి పోస్టర్లు చేయించడం, వాడి కారు ముందు నిలబడి నల్ల జెండా ఊపడం ఇవన్నీ పనిచేయవురా. వాడిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి ఇవ్వాల్సింది ఇద్దాం. ఏంటి ఏమంటారు? అలాగే. నేను చెప్పే వరకు కాస్త సైలెంట్గా ఉండండి. సరేనండి. అలాగే అండి. వెళ్ళిరండి. ఏమండి వాళ్ళు వచ్చేసారు. గణేషు వెళ్ళి లగేజ్ తీసుకురా. అలాగేనమ్మా. అమ్మమ్మ హాయ్ సాయి. వెళ్ళు మీ తాతయ్య దగ్గరికి వెళ్ళు. త్వరగా వెళ్ళు. రామ్ తాతయ్య అలా చూసారా? ఏంట్రా ఎన్ని ప్రైజులు? ఎలా ఉన్నావమ్మా? అవును, ఎందులో వచ్చారా ఈ ప్రైజులన్నీ? రెండల్లుడు గారు చెస్, మైండ్ గేమ్, ఇంకా ఇది దేనికి? లోపలికి రండి అల్లుడు గారు. తీసుకువెళ్ళమ్మా. తాతయ్య ఫస్ట్. వెరీ గుడ్ సూపర్ రా. అమ్మా ఇంకా నాన్న అలాగే ఉన్నారా? ఆయన గురించి నీకు తెలుసు కదా, ఆయన గురించి ఎందుకు వదిలే. అవును, నేను ఫోన్ చేస్తే నువ్వు తీవి ఎందుకనే? నేనెంత భయపడ్డానో తెలుసా? తర్వాత అల్లుడు గారే చెప్పారు. ఏం చెప్పారమ్మా? ఎందుకే కంగారు పడతావు? నీకు కళ్ళొచ్చి భయపడ్డావని చెప్పారు. కులదైవం గుడికి వెళ్తావని ఆయన చెప్పారు. ఆ తర్వాతే నాకు సంతోషంగా ఉంది. ఏమే ఆ మన రమా మెమరీ బాక్స్ ఎక్కడుంది? ఇప్పుడొచ్చి మాట్లాడండి. అడుగుతున్నానుగా, జవాబు చెప్పు. అక్కడే బీరువా మీద పెట్టానండి. మెమరీ బాక్స్ అంటే ఏంటి తాతయ్య? అదిగో అక్కడుంది, చూపిస్తాను రా. నిన్నటి వరకు మొహం మార్చుకొని కూర్చొని ఉన్నారు. ఎంత ఎత్తులో పెట్టారో చూడు. అబ్బా, ఇప్పుడు చూసావుగా, మనవణ్ణి చూడగానే సంతోషంతో వెలిగిపోతున్నారు. అందుకే అన్నారు అసలు కంటే మొండి ముద్దని. ఇదిగో చూడు, సర్టిఫికెట్లు చూసావా? సూపర్ తాతయ్య, ఇవన్నీ అమ్మవా? అవునరా, ఎన్ని కప్పులు తెచ్చిందో చూడు. నిజంగానే తాతయ్య? అవునరా, నేనేమన్నా అబద్ధమా చెబుతున్నాను? ఇదిగో చూడు ఎన్ని గెలుచుకుందో. తాతయ్య ఇదేంటి తాతయ్య? అది మీ అమ్మ మైమ్ షో చేసింది. ఈ డిస్ట్రిక్ట్ లోనే అంత గొప్పగా ఎవరూ చేయలేదు. అప్పుడు కొనవివి. తాతయ్య నేను ఇది తీసుకుంటాను తాతయ్య. వదూదు, తను తిడుతుంది. తాతయ్య ప్లీజ్ తాతయ్య, చాలా బాగుంది తాతయ్య. సరే తీసుకో. హాయ్. తనకు చెప్పకూడదే? ఓకే తాతయ్య. రేయ్, ఏం చేస్తున్నావు? ఎక్కడ వాడు? సాయ్, ఏడీ వాడు కనపడడం లేదు. రమా, ఏయ్ ఏమైందే నీకు? వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుకొని రాపో. వచ్చిన దగ్గర నుంచి దీని మొహంలో సంతోషమే లేదే. సాయ్, సాయ్, అది గతాన్ని మనసులో పెట్టుకోగలడు. అది ఆ రోజు హఠాత్తుగా ప్రేమ పెళ్ళి అనగానే నాకేం చెప్పాలో తోచలేదు. అది కాకుండా ఇంకో పక్క ఊరు జాతి ఆ గొడవలు, అందుకే గొడవలు కొట్లాట్లు జరిగాయి. ఎక్కువ రోజులు అమ్మాయికి దూరంగా ఉండలేకపోయాను. ఇక మనవడిని చూడకుండా అస్సలు ఉండలేం కదా. అందుకే ఏదైనా అదేం తప్పు లేదా మావయ్య? చేసుంటే నేనే మీతో సారీ చెప్పాలి. ఆ రోజున్న సిచ్యువేషన్లో నాకేం చేయాలో తెలియట్లేదు. రమాని లైఫ్ని మీ గురించి ఆలోచించినప్పుడు రమా లైఫ్ మాత్రమే ముఖ్యం అనిపించింది. అందుకే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను. అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టి మీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు మావయ్య. ఒక తండ్రిగా అందరికీ ఉండే బాధే. సారీ మావయ్య, తప్పుగా అనుకోకండి. అదేమీ లేదు. ఆ తర్వాత నా ఈగోని మానేసి మీతో వచ్చి మాట్లాడుండాలి. కానీ పని అని అలాగే. సారీ మావయ్య. ఇక్కడేం చేస్తున్నావురా? నిన్నెవరెక్కడికి రమ్మన్నారు? రారా. పైగా ఇదొకటి
కాంగా ఉండలేవా? రా. నాన్న, మీరు అసలు ఎందుకు వీడికి మాస్క్ ఇచ్చారు? అది మనవడు అడిగాడు కదా అని ఇచ్చాను. ఏమిటట? ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు. అసలు ఇక్కడికి రావడమే నా తప్పు. ఏయ్ రమా, హే, ఏయ్, అయ్యో రా. నచ్చని పని చేస్తే నీకు ఒక్కదానికే కోపం వస్తుందా? హే, రా రా రా. కొట్టిందా ఏంటి? కొట్టలేదు కదా? ఏ రమా, వాడేదో చిన్న పిల్లాడు తెలియకుండా చేశాడు. మావయ్య కూడా చెప్తున్నారు కదా. ఊరుకో హరి, నీకు కూడా అంత తెలుసుగా. సరే, మీ ఊరు చాలా అందంగా ఉంటుందని చెప్పా. రా వెళ్ళి చూద్దాం. నేనెక్కడికి రాను. ఏ రా, హరి, చిన్న పిల్లల ప్రతిదానికి ఏదో చెప్తూనే ఉంటారు. రా, బాయ్. ఉంటానన్నా. అమ్మా, ఈ టైంలో అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి. ఉండొద్దు. పెద్దవిడ ఈ ఊరు గురించి తెలియకుండా ఫోటోలు తీసుకొని తిరుగుతున్నారు. పడితేనే తెలుస్తుంది. పో పో. మా మామ ఎంత గౌరవంగా బతికాడో తెలుసా? వాడి వల్ల మేము తలదించుకొని తిరగాల్సి వస్తుంది. అందుకే పోలీస్ ఉద్యోగం కూడా వదిలేసి వచ్చాం. కానీ తను జాలీగా ఊరు తిరుగుతోంది. సార్ వదిలేయండి సార్. అది కాదు రామలింగం, మా మావయ్యని చూసే నేను కూడా పోలీసుని అయ్యాను. ఆ మనిషిని నా కళ్ళతో ఇలా చూడలేకపోతున్నానయ్యా. ఎక్కడికి పోతాడు? ఏదో ఒక రోజు దొరుకుతాడు. ఆ రోజు వాడి సంగతి చెప్తాను. ధర్మపురి డిస్ట్రిక్ట్కి చెందిన నత్తం కాలనీలో ఉన్న ఇలవరసన్ మాటుతావనికి చెందిన దివ్య అనే అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు ఊరొదిలి పారిపోతుండగా 2012 అక్టోబర్ నెల తిరుపతిలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి విని మనసు బాధపడ్డ దివ్య వాళ్ళ అమ్మా నాన్న, హరి, నేను ఇంత సంతోషంగా ఉంటానని అనుకోలేదు. పెళ్ళయ్యాక మనం ఇలా ఊరొచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా హరి. చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ. హే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సాయి తప్ప నా లైఫ్లో ఏది ఇంపార్టెంట్ కాదు. అర్థమైందా? లవ్ యూ టూ. జాతి మార్చి పెళ్లి చేసుకున్నందువల్ల వాళ్ళ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో శంకర్ దారుణంగా రే, మరణించారు. మీ నాన్నకి ఏవైనా ముఖ్యమైన ఫోన్లు వస్తుంటాయిరా? వెళ్ళిచ్చే వెళ్ళు. తాతయ్య. వెళ్ళరా. ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎందుకు జరగాలి అనే విషయం గురించి మనతో చర్చించడానికి వస్తున్నారు మన స్టూడియోకి. జాగ్రత్తగా వెళ్ళరా, సరే పడిపోతావు. అమ్మా. నాన్న, ఈ ఆనంద్ అంకుల్ టార్చర్ పెడుతున్నారు. ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇవ్వు. చెప్పరా. మావ సారీ మావ, 4-5 మీటింగ్లు ఉన్నాయి, అందుకే మిస్ చేశాను. అది వచ్చే దారిలో హేమ వాళ్ళ నాన్న డాక్యుమెంట్ అది ఇది అని ప్రాణం తీశాడురా. సారీ మామ, ఇప్పుడే నీ మిస్డ్ కాల్ చూశాను. ఇన్నిసార్లు ఎందుకు సారీ చెప్తున్నావు మామా? నువ్వు ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నవ్వే వస్తుంది. రే సరే, నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? నేను బయలుదేరినప్పుడే నాతో పాటు రా అన్నానుగా. నువ్వు వెళ్ళు, నేను వస్తానని చెప్పావు. ఆనంద్ అన్నయ్య, చేస్తానురా. హలో, చెప్పమ్మా. అన్నయ్య, ఆ. రేపు ఇక్కడ గుళ్ళో మేకపోతుని బలిచి పూజ చేస్తున్నారు. ఆ. మర్చిపోకుండా రా. ఆ. నువ్వే కాదు, హేమని కూడా తీసుకురావాలి, సరేనా? ఆ? తప్పకుండా అమ్మా. ఆ. అన్నట్టు మరో విషయం, ఆ. మామాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. ఏంటి? అది చూడటానికైనా రా అన్నయ్య. అయ్య బాబా, ఇదెప్పుడు జరిగింది? చూడు. సరే. తప్పకుండా వస్తానమ్మా, నువ్వు చెప్పి రాకుండా ఉంటానా? సరే, వాడెక్కడ? ఒక్క నిమిషం. ఓకే మ్యాన్, సీ ఇన్ ద మార్నింగ్. త్వరగా వచ్చే. వచ్చేస్తాను రా. తర్వాత మావా చెప్పరా. ఒక చిన్న హెల్ప్. ఏంటో చెప్పు. మామయ్య ఫ్రెండ్ ఒక వ్యక్తి డబ్బు ఇస్తారు, నువ్వు వచ్చేటప్పుడు దాన్ని తీసుకొచ్చే. రే మ్యాన్, పెళ్ళప్పుడు తీసుకునే డౌరీని ఇప్పుడే తీసేసుకుంటున్నావా? రే, అలా ఏం లేదురా, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. మావయ్యకి ఇవ్వాల్సిన అమౌంట్ అది నాతో చెప్పాలనుకుని తర్వాత వదిలేశారు. అదే నాతో చెప్పారు. ఇలా నువ్వు వస్తున్నావు కదా, వచ్చేటప్పుడు తీసుకొచ్చే. రైట్, ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. మామూలు చెప్పి స్పెషల్గా చూసుకోమను, సరేనా? తప్పకుండా చెప్తానులే, ముందు నువ్వు ఊరొచ్చి చేరు. హరి, రే హరి. లేదు, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది, కానీ నేను ఏంట్రా ఇంత పెద్ద ఇంట్లో ఒక అద్దం కూడా లేదా? పోరా. అరే లేదు, చెప్పండి. రే గణేష్, పక్కింటికి వెళ్ళి అద్దం తీసుకురా. అద్దమా? అద్దం కిద్దం లేదు, అద్దంలో చూసుకోకూడదు. ఎందుకు చూడకూడదు? ఏ, మీ ఊళ్ళో ఒక్కరు కూడా చూసేలా ఉండరా? లేదే, రామ చూడడానికి బానే ఉందిగా. రే, వెళ్ళి తీసుకురారా. లేదు, అద్దం చూడకూడదు. అద్దంలో చూస్తే అది వచ్చేస్తుంది. ఏమొస్తుందిరా? వచ్చేస్తుంది.
ఎక్కడికి వెళ్తున్నావు? అద్దంలో చూస్తే అది వచ్చేస్తుంది. టైం అయింది, తాతయ్య తిడతారు. త్వరగా వెళ్ళి తలుపు తెరవరా. తీతి, ఇదిగో ఇది తీసుకో. జరిగి కూర్చో. వెళ్దామండి. బయలుదేరు. దేవుడా, నిన్ను నమ్మి వచ్చావు. మా కుటుంబం సంతోషంగా ఉండాలి. నా కూతురు, అల్లుడు, మనవడు దీర్ఘాయుష్తో ఉండాలి. నీ దయ మా మీద చూపించు తండ్రి. అల్లుడు, ఇదిగో అల్లుడు, తీసుకో. అరే ఏంటి మావయ్య ఇది? దీనికోసం మేము వచ్చాం. భగవంతుడా, నాకు తెలుసు వీటన్నిటికీ నువ్వు ఆశపడవని, కానీ నాకంటూ బాధ్యత ఉంది కదా. నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు, ఇంకెవరికి ఇస్తానో? నా మనవడికి ఇచ్చాను అనుకో, తీసుకో. హరి తీసుకో. చెప్తున్నారు కదా, తీసుకోండి అల్లుడు గారు. ఏంటి మామయ్య, అంత గొడవ చేసి వెళ్ళిపోయినోడికి ఆస్తి రాసిస్తున్నారా? చూస్తుంటే దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చినట్లేదే, ఆస్తి రాసి ఇవ్వడానికి వచ్చినట్టుంది. ఏంటి హరి, భలే పర్ఫామ్ చేస్తున్నావయ్యా. రేయ్, ఏంట్రా నోరు లేస్తోంది? రే షణ్ముఖం, వాడితో చెప్పు, కావలసిన వాడు కదా అని ఊరుకున్నాను, మర్యాద పోతుంది. రే, మావిని చూసి ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి బాబుగారు. నాన్న, రారా. ఆయన మాటలు వింటాడు. వాడి మొహం నువ్వు తీసుకో. మీరు కానివ్వండి బాబుగారు. రారా. అందరూ చాలా ఓవర్గా చేస్తున్నారు. నాకు ఒక రోజు వస్తుంది. వస్తుంది వస్తుంది, వెళ్ళు. అప్పుడు చెప్తాను. వెళ్ళమంటున్నాం కదా. ఏంట్రా చెప్పేది, నువ్వు పోరా. ఇదేమన్నా నీ పోలీస్ స్టేషన్ అనుకున్నావా? వెళ్ళరా. రాత్రికి అవసరమైనవన్నీ రెడీ చేసుకోండి. సరే. ఎవరు చేశారో ఎప్పుడు చేశారో ఎవ్వరికీ తెలియకూడదు. పని పూర్తయిన తర్వాత ఓ 2-3 నెలల వరకు ఈ ఊళ్ళో మీ మోహాలు కనపడకూడదు. అవునా? అవును బాబు, అయ్యగారి తోట కూడా బాగా పండింది. ఒక నిమిషం సార్. ఎస్ సార్, చెప్పండి సార్. బిజీ ఏం లేదు సార్. షూర్ సార్, తప్పకుండా వెంటనే వస్తాను సార్. ఓకే. హే రమా, 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 నమ్మలేకపోతున్నానే. ఇక్కడికి వచ్చాం, దేవుడికి పూజ చేసాం, క్లయింట్ దగ్గర నుండి కాల్. చాలా రోజులుగా ఒక ప్రాజెక్ట్ ఓకే కాకుండా ఉందని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళే కాల్ చేసి రేట్ ఓకే అంటున్నారు. రేపే వచ్చి లిక్విడ్ క్యాష్ పే చేస్తానంటున్నారు. నిజంగా నేను నమ్మలేకపోతున్నా. ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నిజానికి అత్తయ్యకే థ్యాంక్స్ చెప్పాలి. అత్త చెప్పిన వల్లే గుడికి వెళ్ళాం, దేవుడికి పూజ కూడా చేశాం. సూపర్ హరి, బాలే. ఇక అంతా పాజిటివ్ గానే ఇక అన్ని పాజిటివే. వెళ్తున్నాం, ప్రాజెక్ట్ సొంతం చేసుకుంటున్నా. దానికి ఇప్పుడు నేను నైటే బయలుదేరాలి. నైట్ టైంలోనా? వేరే దారి లేదురమ్మా, ఇక నైట్ బయలుదేరుతున్నాయి. ఏంటల్లుడు, ఏదో బయలుదేరడం గురించి మాట్లాడుతున్నారు? లేదు మావయ్య, ఒక ప్రాజెక్ట్ చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. ఆ క్లయింట్ ఇప్పుడే కాల్ చేశారు, అమౌంట్ రేపే పే చేస్తానన్నారు. అందుకే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను మావయ్య. అందుకని ఈ అర్ధరాత్రిలో వెళ్తారా ఎవరైనా? భలేవాడివే. నువ్వు చెప్పు నాన్న. హరి డ్రీమ్ ప్రాజెక్ట్ నాన్న, ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి. వెళ్ళనివ్వండి నాన్న. అది కాదమ్మా నేను చెప్పేది. అడ్డుకోకండి ప్లీజ్, నేను వెళ్ళి పూర్తి చేస్తాను. ఉదయం వెళ్ళొచ్చు కదే. వెళ్దామా? సరే అల్లుడు గారు. ఉంటాను మావయ్య. సరే, జాగ్రత్తగా ఆరోగ్యం జాగ్రత్త. రే బాబు, ఎక్కువగా ఫోన్లు ఆలోచించకు. చేస్తూ ఉండు. ఉంటాను నాన్న. బాయ్ తాతయ్య. బాయ్. బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? బాయ్. బాయ్. సాయి, ఫైనల్ గా మన ఊరు వెళ్తున్నాం. అవునరా. నీ అమ్మ ఊరు చూసావా? నీకు ఆ ప్లేస్ నచ్చిందా? చూశాను, నచ్చింది. రేయ్, అబద్ధాలు చెప్పకరా. చెప్తే నమ్మని అంటున్నారు. మీ అమ్మ వేస్టే, మీ అమ్మ పుట్టిన ఊరు కూడా వేస్టే. మళ్ళీ చెప్పు, ఏమన్నావు? మీ అమ్మ వేస్ట్ అంటే వెంటనే వెళ్ళి కౌగులించుకుంటావా? నువ్వు చాలా తెలివైనడివి. టేక్ డైవర్షన్ రాసిందేంటి?
ఈ వైపు రోడ్ కూడా లేదే. ఇదేదో హైవే రోడ్ అని అదే రాసింది. షార్ట్ కట్ లా అనిపిస్తుంది. కుక్కు నాన్న ఫోన్ నాన్న. సరే సరే. లేదు సార్, వైఫ్ వాళ్ళు ఊరికి వచ్చాం, చిన్న పూజ పని ఉంటే. కాస్త ఇంటీరియర్గా ఉంది కాబట్టి సిగ్నల్ ఉండదు సార్. నో నో నో, ఐల్ బీ బ్యాక్ టుమారో సార్. వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం సార్. యా ఓకే సార్, షూర్ షూర్. సాయ్ రే సాయ్, దెబ్బలు తింటావు నా దగ్గర. యా ఓకే సార్, ఐల్ సీ యూ టుమారో మార్నింగ్. బాయ్ సార్. ఏంట్రా మీ అమ్మ ఏదో దెయ్యం పట్టినట్టు కూర్చోంది? అవును నాన్న. అమ్మా ఫోన్ ఇవ్వండి అమ్మా. ఇక చాలు సార్, నన్ను ఇరిటేట్ చేయకు. సరే, ఏదో చిన్నపిల్లడు అలా చేశాడు, వాడి మీద ఎంత కోప్పడతావు? ఏంట్రా, ఫోనే కదా కావాలి, ఇది. ఏమైంది? ఏమైంది నాన్న? ఏమో, ఏమైందో తెలీదు. ఉండు, ఏమైందో చూస్తాను. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వరా. ఏమైంది? పంక్చర్ అయింది. ఏ నువ్వెందుకు కిందకి దిగుతున్నావు? నువ్వు లోపలే ఉండు. సరే, నాన్నకి కాల్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు మావయ్య కాల్ చేస్తున్నావు? ఆయన నైట్ బయలుదేరద్దని చెప్పారు. అనవసరమైన టెన్షన్. సరే, నువ్వు వాడిని చూసుకో, నేను స్టెప్ని మారుస్తాను. జాగ్రత్త హరి.
తమ్ముడు తమ్ముడు మీరు ఆ పోలీస్ సార్ అల్లుడు గారేగా? అవునన్నా. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? బండి టైర్ పంక్చర్ అయింది. ఏంటి, టైర్ పంచర్ అయిందా? తమ్ముడు ఇది చాలా ప్రమాదకరమైన చోటు. చెప్పేది వినండి, త్వరగా టైర్ మార్చుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. చూడండి తమ్ముడు, అదేవిధంగా ఇటువైపు వెళ్ళకండే. ఊర్లోకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళండి. అనుభవంతో చెప్తున్నాను, ఈ చోటు చాలా ప్రమాదకరమైన చోటు. త్వరగా ఇంటికి వెళ్ళి చేరుకునే ప్రయత్నం చేయండి. ఇంతకీ ఈ టైంలో మీరేం చేస్తున్నారు? నేనా? మంచి ప్రశ్న అడిగావు. యూట్యూబ్లోనా ఉంది? రమా, ఆగు, టెన్షన్ అవ్వకు. ఆ నీళ్ళు ఇవ్వు. ఇదిగో. అమ్మ ఏమైనా చెప్తే వినాలి, ఊరికి అల్లరి చేయకూడదు, సరేనా? ఎప్పుడు చూడు ఫోన్ చూస్తూనే ఉంటావు. ఏంట్రా ఇన్ని ఫొటోస్ తీసావు? ఈ ఫోటో సూపర్గా ఉంది కదా. చూసావా, ఎప్పుడైనా చెప్తున్నాను, అంతలోపే ఫోన్ లాక్కుంటున్నావు. హరి ఎంత అల్లరి చేస్తున్నాడో చూడు. వీడికి ఫోన్ ఉంటే చాలు. సీట్ బెల్ట్ పెట్టుకో. ఏమైంది? ఏం లేదు, పెట్టుకో. ఫోన్ ఇవ్వరా. చాలా ఇంకా చూస్తావా? చాలా. నీకొకటి చూపిస్తాను, వెయిట్ చేయి. ఏమైంది హరి? ఏం లేదు, కారు స్టార్ట్ అవ్వట్లేదు. సరే నీకేమైంది చెప్పు. ఏం లేదు రమ్మా, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. హరి, హరి ఎవరు చూడు హరి. ఏం లేదమ్మా, ఏం లేదు, నేను చూసుకుంటాను. ఏం లేదు. హరి, ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు నాన్న? ఇక్కడే ఉండాలి హరి. చూస్తాను. భయంగా ఉంది హరి, ఎవరై ఉంటారు? ఓకేరా, ఏం లేదు, నేను చూసుకుంటాను. సరేనమ్మా, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. నేను చెప్పేది నువ్వు, నేను చూసుకుంటాను, నువ్వే కంగారు పడద్దు. సరే నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నువ్వు భయపడతావు, సాయిని భయపెట్టకు. నేనున్నాను, నేను ఎవరో వెళ్ళి చూస్తాను, నేను చూసుకుంటాను. నేను భయపడకు. హరి, నాకు చాలా భయంగా ఉంది హరి. ఏం లేదు రమ్మా, ఏం లేదు, నేను చూసుకుంటాను.
ఏం లేదు నువ్వేం భయపడద్దు వెనకెళ్ళు వెనకెళ్ళు ముందు నేను చెప్పేది నువ్వు వెనకెళ్ళు నేను చూసుకుంటాను రమ్మా నువ్వు ముందు వెనకెళ్ళు వెనక్కి వెళ్ళు ఎవరు నువ్వు కిందికి దిగరా ఎవరు అడుగుతున్నావు కదా కిందికి దిగరా ఏం లేదు రమ్మా నువ్వు సాయిని చూసుకో వదులు వదులు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హరి బయటికి వెళ్ళకు హరి హరి వెళ్ళకు హరి దేవుడు సాయి చూసుకో హరి వెళ్ళకు హరి హరి వెళ్ళకు భయతుంది హరి హరి రా హరి ఎవరు నువ్వు రేయ్ ఎక్కడున్నారా రేయ్ ఎవర్రా ఎందుకు అలా చేస్తున్నారు రేయ్ 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 నా భార్య బిడ్డని ఏమైనా చేసావో నేను చంపేస్తాను రా
సాయ్ రమా సాయ్ రమా రమా రేయ్ ఎవరు నువ్వు రేయ్ ఎవరు రేయ్ రేయ్ రే గణేష రేయ్ రేయ్ ఏం చేస్తున్నారా ఇక్కడ ఏం జరుగుతుంది నేను అప్పుడే చెప్పాను కదా అద్దం గురించి అడగొద్దని అదిగో, అది వచ్చేసింది. రేయ్ రేయ్ ఆగరా గణేష రేయ్ రేయ్ ఆగరా ఆగరా రేయ్ ఆగరా గణేష రేయ్ ఏయ్ ఏయ్ గణేష ఏం జరుగుతుందిరా ఇక్కడ సాయ్ రమా ఎక్కడున్నారు సాయ్ రమా ఎక్కడున్నారా సాయ్ రమా సాయ్ 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 రమా సాయ్ రమా ఎక్కడున్నారా దేవుడా 10-15 ఏళ్ల క్రితం ఇదే రోడ్లో రాత్రి సమయంలో అంబాసిడర్ కారులో వెళ్లిన కళ్ళజోడ ఆయన కుటుంబం ఒక ముసుగు వ్యక్తి వాళ్ళని కొట్టి చంపేశాడని చెప్తుంటారు. అది చూసిన పాల వ్యక్తిని కూడా కొట్టి చంపాడని చెప్తూ ఉంటారు.
వాళ్ళందరూ ఈ అడవిలో తిరుగుతూ ఉంటారని చెప్తుంటారు. ఆ రాత్రి కారులో వెళ్ళిన ఆ కళ్ళజోడు ఆయన కుటుంబం చనిపోయిన తర్వాత రాత్రిపూట ఎవ్వరూ ఇటువైపు రారు. రమా రక్తం సాయ్ సాయ్ ఏం చేస్తారా సాయ్ 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 రేయ్ ఎక్కడ నా కొడుకు సాయ్ సాయ్ నా కొడుకుని ఏం చేశారా సాయ్ నా కొడుకుని ఏం చేశారా సాయ్ రమా 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 నీకే కాలేజ్ సార్ నేనున్నాను రమా గట్టిగా పట్టుకో నాన్న గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో నాన్న అది వచ్చేసింది నాన్న 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 కాలుతోంది నాన్న 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 కాలిపోతుంది నాన్న 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 హరి నాన్న హరి రమా నాన్న రమా రమా చూడు నాతో పట్టురా పరిగెత్తురా అమ్మ దగ్గరికి వెళ్దాం సాయ్ రా త్వరగా రా రమా 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 అయ్యో రమా
సాయి 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 వదలొద్దు. నాన్న 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 భయపడద్దు. అమ్మ ఎక్కడ నాన్న? కొంచెం దూరమే. రమా 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 లేవు రమా. నాన్న భయంగా ఉంది నాన్న, రండి వెళ్దాం. రమా రమా లేవు రమా. ఏమైంది రమా? లేవు రమా. నువ్వు ముందు కారు ఎక్కు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వేం భయపడకు సరేనా? అమ్మ లేవండి అమ్మ, అమ్మ అమ్మ. మావయ్య మావయ్య ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మావయ్య. ఎవరో మాస్క్ వేసుకొని మమ్మల్ని చంపడానికి వస్తున్నారు మావయ్య. చచ్చిన వాళ్ళందరూ ప్రాణాలతో వస్తున్నారు మావయ్య. మనుషుల దయ్యం అని అర్థం కావట్లేదు మావయ్య. మీరెవర్రా? నాకేం తెలీదు, దీని గురించి నాకేం తెలీదు. నా కుటుంబాన్ని వదిలేయండిరా. హరి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరగా త్వరగా పద హరి. ఏంటి హరి, ఎవరు ఎలా చేస్తుంటారు? హరి, రివర్స్ లో వెళ్ళిపోదాం. హరి హరి త్వరగా హరి. హరి త్వరగా తీ హరి. హరి త్వరగా తిప్పు హరి. హరి ఎవరో కానీ చాలా భయంకరంగా ఉన్నారు.
హరి త్వరగా తిప్పు హరి. అటువైపు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తే నువ్వు విన్నావా? ఒక 10-15 సంవత్సరాల క్రితం రోడ్లో ఒక అంబాసిడర్ కారులో వెళ్ళిన ఒక ఫ్యామిలీని కొట్టి చంపేశాడు ఒక ముసుగేసుకున్నవాడు. అది చూసిన పాలవాడిని కూడా చంపేశాడు. ఆ చనిపోయిన పాలవాడు చెప్పిన మాట కూడా వినలేదు కదా. ఇప్పుడు నీ కుటుంబంతో చనిపోబోతున్నావా? చనిపో, ఖచ్చితంగా చనిపోతాం. వచ్చేసింది అంతే. ఇటువైపు తిరుగురాబా. వెనకేదో అడుగుతుందిరామా, వెనక్కి వెళ్ళట్లేదు. రేయ్, ఏమైందిరా నీకు? ఇంతకీ ఏం జరిగింది? నాకెందుకు దాని మీద డౌట్గా ఉంది. అవునక్క, నాకు రేయ్, కూడా అలాగే రేయ్, అనిపిస్తుంది. ఆనంద్, ఏం జరుగుతుందని ఇక్కడ? నా ఫ్రెండ్కి ఏమైంది? రేయ్, అది కాదమ్మా, నేను ఎందుకు చెప్తున్నాను. అడ్డుకోకండి ప్లీజ్, మేము బయలుదేరుతాం. ఏంటి మామ్స్ ఏమంటున్నాడు? ఏయ్, లేదు మావా, సార్ ఏమంటున్నారని. 3-4 నెలల నుంచి అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను. నువ్వెక్కడ బయలుదేరుతున్నావురా? రేపు ఉదయం రా, నేను వెళ్తాను. రే, ఊరుకోరా, నేను చూసుకుంటాను. నేనే వెళ్ళొస్తాను. ఏం అల్లుడు, తను వెళ్తానంటున్నాడు కదా, నువ్వెందుకు అర్ధరాత్రిలో? అలా చెప్పను మావా, నువ్వు ఉండరా, ఉదయాన్నే రా, నేను ఇప్పుడు వెళ్తాను. సాయ్ బాయ్ రా. బాయ్ బాయ్. బాయ్. టేక్ డైవర్షన్, ఇటువైపు వెళ్ళలేమేమో. హే, ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ రోడ్డే లేదనుకుంటా. ఇటువైపు ఏదో రోడ్డు వెళుతుందిగా, వెళ్ళి చూద్దాంరా. రే రిషి, తమ్ముడు, ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఇటువైపు వెళ్ళొద్దు, ఊర్లోకి ఇటువైపు వెళ్ళు. ఎంత వీలైతే అంత తొందరగా ఊర్లోకి వెళ్ళి చేరుకో తమ్ముడు. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బాగుంది కదా. హేమా, 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 తలుపు తీ. ఏయ్! హేమా! భయంగా ఉంది నాన్న, ఇక్కడ నుంచి వెళ్ళిపోదా నాన్న. ఎవర్రా? ఏయ్! 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 ఎవరా నువ్వు? ఏయ్! ఏయ్! ఏయ్, గణేశు! ఏయ్! 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 ఆగురా! ఇక్కడేం చేస్తున్నావురా? నేను అప్పుడే చెప్పాను కదా, గురించి మాట్లాడద్దని.
అద్దంలో చూడకూడదు, అది వచ్చేస్తుంది. ఆగరా ఆగరా ఆగరా, ఒక నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా పరిగెత్తుకు, ఆగు. నా కుటుంబాన్ని ఏమి చెయ్యకురా. ఏమ్మా ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏం జరిగిందో చెప్పమని చెప్పండి. ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. హరి, మనం వెతుకుతున్న అన్నోన్ సిమ్ నీ సైట్లో ఆన్ అయ్యి ఆఫ్ అయింది. ఆ సిమ్ యాక్టివేట్ అయిన IMEI నంబర్ ఆనంద్ మొబైల్ది. నేను రిట్రీవ్ చేసిన వీడియోస్, కాల్ రికార్డ్స్ నీకు పంపించాను. సారీ హరి. రెండు మూడు నెలలుగా యాక్టివిటీ సరిలేదు. ఇలాగే వదిలితే మనం ఇరుక్కుంటాం. రేపు అన్నీ ఏంటి హరి? మన చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ నువ్వు కూడా తెలుసుకోవాలి. నేను వాడిని చంపాలి.
సార్ సార్ చనిపోయాడు సార్, వదిలేండి నేను చూసుకుంటాను సార్. హాయ్ అన్నయ్య, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నాకా? అయితే నాకు గిఫ్ట్ లేదా? మీ అన్నయ్యని అడుగు. ఏ రాడో, ఏయ్ నీకు నచ్చిందా? సూపర్ గా ఉంది. నీ సెలక్షనేగా, బానే ఉంటుంది. అన్నయ్య ఏంటమ్మా, డిస్టర్బ్ చేశానా? అదేం లేదన్నయ్య, హరి 11 గంటలకు మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళాడు. ఇద్దరం కలిసే బయలుదేరాం. సార్ ఫైల్ మిస్ చేశారు, అందుకే పంపారు. సరే రా అన్నయ్య. ఎక్కడ పెట్టాడో తెలియడం లేదే. హేమ ఎలా ఉందన్నయ్య? చాలా బాగుంది. బానే ఉంటుంది మరి, మీరు బాగా చూసుకుంటారుగా. తీసుకోండి. మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది అన్నయ్య? నువ్వే చూసి పెళ్లి చేశావు, కానీ నీ అంతగా లేదు. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. బాగున్నాను. బాగున్నారా? బాగున్నానమ్మా. పక్కనే ఉండి కూడా ద్రోహం చేసింది ఎవరని తెలియకుండా మేము ఎంతగానో బాధపడ్డాం. కానీ ఇప్పుడు నీ పక్కన నేనుండి కూడా ఏం జరిగింది, ఎవరు చేశారని తెలియకుండా ఒక రాత్రి మొత్తం నీ కుటుంబం కోసం కుక్కలా పరిగెత్తా. కానీ ఒక విషయం, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నీ భార్య బిడ్డల్ని కష్టపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఒక విషయం తన కుటుంబానికి జరిగుంటే వెంటనే కోప్పడి కొట్టేది ఒక రకం, పోలీస్కి వెళ్ళేవాడు ఇంకొక రకం. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఎంత ప్రెషర్, టెన్షన్ ఉన్నా సరే ఏ విషయానైనా నెమ్మదిగా ప్లాన్ చేసి నెమ్మదిగా ఎగ్జిక్యూట్ చేసేది మూడో రకం. ఏంటి రామలింగం, సార్ స్టేట్మెంట్ తీసుకున్నావా లేదా? తీసుకుంటున్నాను సార్. త్వరగా స్టేట్మెంట్ తీసుకోవయ్యా. ఓకే సార్. ఏంటి హరి, నేను నీకు స్కెచ్ చేస్తే నువ్వు నీ ఫ్రెండ్కి స్కెచ్ చేసి లేపేశావు. సూపర్. నీ లైఫ్ని ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నావే.
సైలెంట్గా పని కానిచ్చేసావు. వేరే లెవెల్ అయ్యా నువ్వు. చెయ్యవు, ముందా చెయ్యవయ్యా. సరే పద, మన ఊరికెళ్ళా స్టేషన్ వరకు వెళ్ళొద్దాం. ఏయ్, వచ్చేసాడు అల్లుడిని కాపాడ్డానికి. ఎందుకురా ఇప్పుడు నా అల్లుడిని స్టేషన్కి రమ్మంటున్నావు? మామయ్య, చనిపోయింది హరి వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే మాత్రం నా అల్లుడిని స్టేషన్కి తీసుకెళ్తావా? మరి వీణ్ణే కదా అడగాలి. ఏంట్రా, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయలేదు కాబట్టి అల్లుడు ఫ్రెండ్ నువ్వే చంపేసి ఆ నింద నా అల్లుడి మీద వేసి ఇతను స్టేషన్కి తీసుకువెళ్ళి ఏంటి వెంజన్సా? మామయ్య దయచేసి ఏంటమ్మా, ఇందులో ఫోన్లో జోక్యం ఏముంది? చేసుకోకు. నేను జోక్యం చేసుకోకపోతే ఇంకెవడు చేసుకుంటాడురా? అది నా అల్లుడు విషయంలో నీతో నాకు మాట్లాడరా? స్వయంగా నేను అజయ్తో మాట్లాడతాను. మామయ్య సార్ 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 ఏంటి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఏంటయ్యా మధ్యలో నీ గోలేంటి? సార్, చనిపోయిన వాడు దెయ్యం పోతామని ఏదేదో మాట్లాడా. వినండి సార్. దయ్యమా? చచ్చినోడు ప్రాణంతో వస్తున్నాను మామ. మనుషుల దెయ్యాలా తెలియట్లేదు మామ. మామ ఏయ్ రామలింగం, ఏంటయ్యా ఇదంతా? ఏమో సార్. తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏయ్, ఏంటి రామలింగం మీద అరుస్తున్నావు? నా మీద కోపం వాడి మీద చూపిస్తున్నావా? మామయ్య, క్వశ్చన్స్ అడగడం రూల్ మామయ్య, మీకు తెలీదా? నేను ఆ డ్యూటీనే కదా చేస్తున్నా. ఏంట్రా పెద్ద డ్యూటీ? ఇదిగో ఇక్కడే 10 ఏళ్ల క్రితం ఒక కుటుంబం చచ్చిపోయింది. ఆ కుటుంబం ఎందుకు చనిపోయిందో ఎలా చనిపోయిందో నువ్వు ఏమైనా కనిపెట్టి చించావా? డ్యూటీ చేస్తున్నాడట, డ్యూటీ. అల్లుడు నువ్వు వచ్చే. మామయ్య ఇది చాలా ఓవర్. దగ్గర అల్లుడు నువ్వు వెళ్ళలుడు. మామయ్య ఏంట్రా? నాకెందుకో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తోంది. రే, తప్పుడు మనుషుల కళ్ళకి అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. రైట్ గా తెలియాలంటే కంటి ఆసుపత్రికి వెళ్ళు. రమా, అమ్మాయిని తీసుకుని బయలుదేరవే. వాడు వాగుతాడంతే. అరే తీసుకువెళ్ళు. ఏయ్ రామలింగం సార్, ఇలా రావయ్యా. సార్, నువ్వేం చేస్తావంటే ఈ కారు చుట్టూ వీడి చేతిరేఖలు ఉన్నాయేమో కనిపెట్టు. సార్. వాడే ఈ హత్య చేసి ఉండాలి. వదిలే అల్లుడు. అవును, నీ ఫ్రెండ్ ఫ్యామిలీకి చెప్పావా? ఏ, నాతో ఓ మాట చెప్పుండొచ్చు కదా. మాకు జరిగిన దానికి మేము ఏదో ఒకటి చేయాలనుకున్నాం, అది కూడా రమా చేతులతో. ఒకవేళ ఏదైనా తప్పైతే మీరు మాతో ఉంటారని నమ్మకంతోనే మావయ్య. అదంతా ఓకే. ఆ కారు మీద అంత పెట్రోల్ పోసి కాగడాన్ని విసిరేసావే, వాడు అడ్డుకోకుండా ఉంటే కారు కాలిపోయి ఉండేది కదా. అది పెట్రోల్ స్మెల్ ఉత్త లిక్విడే మావయ్య, పెట్రోల్ కాదు. ఓ ఏయ్, అన్ని ఎవిడెన్స్లు అంటించేసావా? అంటించేశాను సార్. ఆ శ్రద్ధాంజలి పోస్టర్ అది కూడా అంటించేశాను సార్. ఆ ఊరేసుకున్న ఆ తాడు అది కూడా వేసాను సార్. ఆ తర్వాత ఆ కాగడా ఉంది కదా, కాలుతున్న కాగడా, దాన్ని కూడా తగలబెట్టావా? సార్ ఛీ, దున్నపోతా, దాన్ని కూడా తగలబెట్టరా. అది కూడా ముఖ్యమైన ఎవిడెన్స్ ఏరా వేధవా. అది వేసేస్తున్నాను సార్. ఆ కారు మీద ఉండే ఫింగర్ ప్రింట్స్ కనపడకుండా ఉండటానికి ఒక లిక్విడ్ ఇచ్చానే, అది వేసావా? వేసాను సార్. కారు మీదే కదా వేసావు? అవును సార్. ఏదైనా చిన్న చితక వదిలేసావనుకో, నువ్వు కూడా ఒక ఎవిడెన్సే, నిన్ను తగలబెట్టేస్తా. అయ్యో సార్, మొత్తం తగలబెట్టరా. అలాగే సార్. అదంతా సరే మావయ్య, ఈ ప్రమాదకరం జరిగిందో ఇంకెవరికో, ఎందుకు జరిగిన మొత్తం కథని న్యాయంగా చెప్పమంటారు? అల్లుడు, మీరు ఒక స్ట్రేంజర్ అయి ఉండి ఒక హత్య చేసి వచ్చారు. మీకు సంబంధించి అన్ని ఎవిడెన్స్ తగలబెట్టేశాం, ఏమీ మిస్ అవ్వలేదని మీరు అనుకోవచ్చు. కానీ బాధింపబడిన వాడి యాంగిల్ నుంచి చూస్తేనే తెలుస్తుంది ఏది ఎక్కడ మిస్ అయ్యింది అని. అందుకనే ఆ యాంగిల్లో నిన్ను పెట్టి నీ ద్వారా మొత్తం కథని చెప్పించాను. నువ్వు ఇరుక్కోకూడదు అల్లుడు. ఏంటల్లుడు? చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు మీరు కూడా అదే నిజం నమ్ముతున్నారా? సార్, ఆడియో ఫుల్గా ఉంది కదా సార్, చనిపోయిన వ్యక్తే మాట్లాడాడు. ఐ విట్నెస్ ఉందా?